మార్గశీర్ష మాసం ఇప్పటి వరకు కూడా మనందరం కూడా కార్తీక మాసంలో ఫుల్ బిజీగా శివుడికి అర్చన చేసుకుంటూ కేదారస్వామి వ్రతాలు, దామోదర వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఆ హడావుడంతా అయిపోయింది. అయితే మాసాలలోకెల్లా మనం ఏమనుకుంటామంటే కార్తీక మాసంలో చాలా ఎక్కువ మంది శివభక్తులు పూజ చేస్తూ ఉంటారు, శివుడికి అభిషేకాలు చేస్తూ ఇలా నదీ స్నానాలు, దీప దానాలు ఇవన్నీ చేస్తుంటే హడావుడి ఎక్కువ జనం పార్టిసిపేట్ చేసేది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసం కంటే పవిత్రమైన మాసం ఇంకోటి ఉండదేమో, ఇదే ఫస్ట్ ర్యాంక్ ఏమో అని అనుకుంటాం. కానీ పొరపాటది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తాను ఏం చెప్పాడంటే మా మాసాన మార్గశీర్షోహం అన్నాడు. అంటే మొత్తం మాసాలలోకెల్లా పరమశ్రేష్టమైనటువంటిది మార్గశీర్ష మాసము అని చెప్పి తానే ఆ మార్గశీర్ష మాసమై ఉన్నాను, నేనే మార్గశీర్ష మాసాన్ని అని చెప్పేసి స్వామివారు చెప్పారు. అందువలన మనము అక్కడ కార్తీక మాసంలో శివుడికి ఏ విధంగా అయితే మనం అర్చనలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చామో ఆ విధంగా మార్గశీర్ష మాసంలో భక్తులంతా కూడా ట్రెండ్ మారింది. శివకేశవులు ఇద్దరూ ఒకటే. శివాయ విష్ణు రూపాయ, శివుడే విష్ణువు. తర్వాత విష్ణోస్య హృదయం శివ, శ్రీ మహావిష్ణు యొక్క హృదయమే శివుడు, అక్కడే ఉంటాడు. శివుడికి విష్ణువుకి భేదం లేదు. వాళ్ళిద్దరిలో కనుక భేదాన్ని కనుక చూసినట్లయితే అటువంటి వాళ్ళు రౌరవాది నరకాలకి విసిరివేయబడతారు అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ యొక్క మార్గశీర్ష మాసంలో మనం కనుక చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఈ యొక్క పూజని, ఈ యొక్క స్తోత్రాలని ఇవన్నీ కూడా మనం చేస్తాం అన్నమాట. కాబట్టి ప్రతి దేవాలయము కూడా, విష్ణు దేవాలయము అన్నీ కూడా ఫుల్గా నిమగ్నమైపోయి ఉంటాయి, నిండిపోయి ఉంటాయి భక్తితో. అందువలన ఎక్కడ దేవాలయం చూసినా రామాలయము, కృష్ణాలయము, విష్ణు తర్వాత ఏ దేవాలయం విష్ణు సంబంధమైనటువంటి నరసింహస్వామి ఆలయాలు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఆ తులసి దళాలతో మొత్తం కంప్లీట్గా ఆ పరిమళం అద్భుతంగా ఉంటుంది. మొత్తం ప్రతి దేవాలయంలో కూడా అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ అని అన్నారు. కాబట్టి మనం ఏం చేస్తామండి, అభిషేకాలకి మనము శివుడికి అభిషేకాలతో తడిపేస్తాం శివాలయాలని. అలాగే ఇప్పుడు మార్గశీర్ష మాసం రాగానే మరి డెకరేషన్, అలంకారానికి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు అందువలన తులసి మాలలతో, తులసి దళాలతో పెద్ద పెద్ద గజమాలను తయారు చేసేసి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మెడలో, శ్రీకృష్ణుడి మెడల్లో, ఏ విష్ణు దేవాలయాలన్నిటిలో కూడా వేసేస్తారు. మరి అక్కడ ఆ కస్తూరి గంధము, తర్వాత అష్టగంధము ఇలాంటి పరిమళాలతో, సుగంధ పరిమళాలతో మొత్తం దేవాలయం అంతా కూడా గులాబీ పూలతో గుబాలించిపోతూ ఉంటుంది. అసలు విష్ణు దేవాలయానికి వెళ్ళేసరికి మొత్తము పాజిటివ్ వైబ్రేషన్, శాంక్టిటీ, పయస్నెస్, పవిత్రత అంతా కూడా ఇక్కడే ఉందా అని అనిపించే అంతగా ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా విష్ణువు దేవాలయాలు ఆ విధంగా ఉంటాయి. అలాగే చాతుర్మాస్య దీక్షలు చేస్తూ ఉంటారు. దీన్నే మాఘమాసం అని కూడా అంటారు. మరి ఈ యొక్క కార్తీక అమావాస్య వెళ్ళిపోయినటువంటి మరుక్షణం మనకి మార్గశీర్ష మాసం ప్రారంభమై విష్ణు నామముతో, విష్ణుమూర్తి స్తుతులతో, స్తోత్రాలతో మొత్తము ఆ దేవాలయాలన్నీ కూడా, విష్ణు దేవాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. గోవిందా గోవిందా అంటూ ఆ నామాలతో మనము ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. ఒక్కసారిగా మనము గోవింద నామాన్ని మనం జపించినట్లయితే మనకి మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయ అన్నారు. అందువలన అశ్వమేధాయాగాలు చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో గోవిందుని యొక్క నామాన్ని ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం, గోవిందుని యొక్క నామాన్ని ఒక్కొక్క అక్షరం కనుక మనం జపించినట్లయితే ఒక్కొక్క అక్షరానికి ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుందంటే మనకి మహాపాతకాలను కూడా నాశనం చేసేటటువంటి గొప్ప శక్తిని కలిగి ఈ యొక్క శ్రీమన్నారాయణ మంత్రం ఉంటుంది. అందువలన
మనము ఈ యొక్క మార్గశీర్ష మాసంలో మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటామండి, గోదాదేవి అమ్మవారి యొక్క పూజలు చేస్తూ ఉంటాం. గోదాదేవిని మనం జపిస్తూ ఉంటాం స్తోత్రాల్ని. గోదా కళ్యాణాన్ని మనం చేస్తాం. అలాగే తిరుప్పావై అంటే మన గోదాదేవి రాసినటువంటి తిరుప్పావై అమ్మవారి యొక్క స్తోత్రాలని మనము స్వామివారికి ఆ వటపత్ర శయనుడు ఉంటాడు కదా, ఇలా పడుకొని ఉంటాడు ఆకు మీద, మర్రి ఆకు మీద. అటువంటి ఆకు మీద పడుకొని బొటనవేలు నోట్లో పెట్టుకొని చీకుతూ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని వర్ణిస్తూ విరహగీతాలని రాసినటువంటి ఆమె గోదాదేవి. మరి అటువంటి 30 పాసురాలు కలిగినటువంటి ఆ తిరుప్పావై గోదాదేవి నోటి నుంచి, చేతి నుంచి వచ్చింది, కలం నుంచి. మరి ఆ యొక్క కీర్తనలన్నీ కూడా మనము ఈ యొక్క మార్గశీర్ష మాసంలో ప్రతి ఇంట్లో కూడా పాడడం అనేటటువంటిది సాంప్రదాయబద్ధంగా మనకు వస్తున్నటువంటి విషయం. అయితే వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, తర్వాత చాతాద వైష్ణవులు ఎవరైతే ఉన్నారో, మరి ఇతర బ్రాహ్మణ వర్గాల్లో కూడా, ఇతర అన్ని వర్గాలలో కూడా, అన్ని కులాలు, అన్ని మతాల వారు కూడా మరి ఎవరికైతే శ్రీమన్నారాయణమూర్తి మీద లేదా శ్రీకృష్ణ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద భక్తి ప్రపత్తులు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ మార్గశీర్ష మాసాన్ని అత్యంత శ్రద్ధ భక్తులతో, భయభక్తులతో వీళ్ళు ఆచరించడం అనేటటువంటిది మనకి సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం. అందువల్లనే మనము ఈ మార్గశీర్ష మాసంలో ఏం చేయాలండి అని అంటే, మనము దీపాలు వెలిగించడము. ఎన్నేసి దీపాలండి? 365 ఒత్తులు ఏ విధంగా అయితే కార్తీక మాసంలో వెలిగించామో ఉసిరి దీపాలు, ఇవన్నీ కూడా అవి కూడా ఈ యొక్క మార్గశీర్ష మాసంలో మనం వెలిగించవచ్చు. ఏ విధంగా అయితే కార్తీక మాసంలో తెల్లవారుజామున నిద్రలేచి నదీ స్నానాలు కానీ, నది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు నదీ స్నానాలు, లేదా ఇంట్లో మనం బాత్రూములలో మరి ఈ యొక్క స్నానాలు మనం చేస్తామో, తలంటు స్నానాలు, అదేవిధంగా మార్గశీర్ష మాసంలో కూడా మనం చేయాలి. ఏ విధంగా అయితే భక్తులంతా కూడా మరి మడి కట్టుకొని చక్కగా శివాలయ అర్చనలకి, శివాలయ అభిషేకాలు చేస్తారో, అటువంటి వాళ్ళంతా కూడా శ్రీ మహావిష్ణువుకి మనము రామాలయానికి, కృష్ణాలయానికి వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాం, కలశ స్థాపన చేస్తాం. శ్రీమన్నారాయణమూర్తిని మనం ప్రతిష్ఠ చేసుకుని 30 రోజులు కూడా విష్ణు భక్తిని మనం పెంపొందించుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం మార్గశీర్ష మాసంలో మనందరం కూడా ఇటువంటి ఇంత గొప్పదైనటువంటి మార్గశీర్ష మాసాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శుభమస్తు.